హాయ్ ఫ్రెండ్స్, చాలా అయింది కదా వచ్చి చూసేయండి. వంకాయ టమాటో కర్రీ సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి వచ్చి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర, పోపులు, వెల్లుల్లిపాయలు వేసుకొని వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెండిమిరపకాయలు, కరివేపాకు కూడా వేగాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న బ్రింజాల్ వంకాయల్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. నా లైఫ్లో చాలా బిగ్గెస్ట్ ఎపిసోడ్ అనమాట మా పెళ్ళి. అదైతే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అంతే మాది పక్క అరేంజ్ మ్యారేజ్ అనమాట. మా వారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అస్సలు ఇష్టం లేకుంటే, అక్క మీకు పెళ్ళి ఎలా అయింది అక్క, మీరు ఎలా కలిసి ఉంటున్నారు అక్క అంటే, నా నవగ్రహాలు పంచభూతాలు కలిపి మమ్మల్ని పెళ్లి చేసినట్టు అయ్యింది. పెద్దలందరూ కలిపి నీకు ఈ అమ్మాయి అయితేనే బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది అనేసి అతను నొప్పించి పెళ్లి చేశారు. నేనైతే పిచ్చిమొహం దానిలాగా అమ్మ నాన్న ఏడు చెప్తే అదే చేసుకున్నాను అనమాట. అయితే ఇంకా కూర విషయంలోకి వచ్చేస్తే వంకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటీ వేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత గుజ్జులా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అది కూడా మగ్గిన తర్వాత మనకు టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి. అది కూడా 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఈ కారం వాసనలన్నీ పోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా మన కొత్తిమీర ఉంది కదా, అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగా, చాలా సూపర్గా నా స్టైల్లో వంకాయ టమాటో కర్రీ అనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను, అది కూడా చూసేయండి, సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, టమాటా వంకాయ కర్రీ అనమాట, నా స్టైల్లో చేశాను. ఎంత బాగుందో ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు వీలైతే. ఇంకెందుకు ఆలస్యం, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరి.